శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ పరాభవనామ సంవత్సరం మేషరాశి ఫలితాలు. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం జన్మించిన వారు మేషరాశికి చెందినవారు. ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. మేషరాశి వారికి ఈ సంవత్సరం తృతీయం, చతుర్థం, పంచమంలో గురువు, పంచమం, చతుర్థంలో కేతువు, లాభం దశమంలో రాహువు, వ్యయంలో శనీశ్వరుడు గ్రహాల సంచారం గలదు. శనిగ్రహ స్థానాన్ని, గురుగ్రహ స్థానాన్ని పరిశీలించుకుని తగిన శాంతిక్రతువులు జరిపించడం మంచిది. సత్ఫలితాలు పొందుతారు. ఈ రాశిలో జన్మించిన వారు మన్యుపాశుపత హోమం జరిపించడం మంచిది. ఈ రాశివారు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మంచి ఫలితాలను అందుకుంటారు. ఎంతో కష్టపడి శ్రమిస్తే గాని వీరు ఆశించినటువంటి ఫలితాలను పొందలేరు. వ్యాపారంలో సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది. ఎన్నో అవరోధాలను దాటుకుని వ్యాపారాన్ని నిలబెట్టుకుంటారు. మంచి ప్రణాళికలతో, స్నేహితుల సహాయంతో మంచి మార్పును సాధిస్తారు. వస్తున్న ఆదాయం సరిపోక కొన్ని వనరుల ఏర్పాటు కోసం కొత్త రుణాలను చేస్తారు. సహోదర సహోదరీ వర్గంతో కొంతకాలం మీకు గిట్టదు. వస్త్ర వ్యాపారస్తులకు పెట్టుబడి రూపంలో ధనం వృధాగా ఖర్చవుతుందన్న భావనలో కలిగి ఉంటారు. మీ పేరు లేదా మీ భాగస్వామి పేరు మీదుగా కొత్త స్థలాలు లేదా పొలాలను కొనాలన్న ఆలోచనను ముమ్మరం చేస్తారు. ఆధ్యాత్మిక చింతన మరింత పెరుగుతుంది. దేవాలయ దర్శనం చేసుకుంటారు. వాణిజ్యపరమైన అంశాలలో ఆసక్తి కనబరుస్తారు. వ్యాపార విస్తరణ కోసం కొత్త పరికరాలను కొనుగోలు చేస్తారు. కుటుంబపరమైనటువంటి అభివృద్ధి సాధించగలరు. సంతానానికి సంబంధించి ఏకతాటిపై మంచి నిర్ణయాలు తీసుకుని వాళ్ళ భవిష్యత్తు గురించి మంచి ప్రణాళికలు తీసుకుంటారు. తద్వారా శుభఫలితాలు మీరు, మీ పిల్లలు కలిసి పొందగలరు. గృహ నిర్మాణ సంబంధమైన అంశాలు కాస్తంత చికాకుకు గురిచేస్తాయి. మీరు అనుకున్న సమయానికి, సందర్భానికి ఇల్లు సిద్ధం కాకపోవడం, ఎప్పటికప్పుడు పనులు ఆలస్యం జరగడం తీవ్రమైనటువంటి సమస్యలకు కారణమవుతాయి. ఆర్థిక పరమైనటువంటి భారమును మీరు మోయవలసి వస్తుంది. ప్రయాణాలు, తాత్కాలిక ప్రయాణాలు తరచూ చేయవలసి వస్తుంది. మంచి ఫలితాలను పొందగలుగురు. వైద్య రంగంలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. విద్యాయోగం, ఆకస్మిక గృహ వాహనాలను కొనుగోలు చేయడం, పనిచేసే చోట ఒత్తిడి తగ్గి పై అధికారుల అండదండలు, వేతన వృద్ధి, పదోన్నతి కలుగును. సహ ఉద్యోగులు వీరికి అనుకూలంగా ఉంటారు. వ్యవహార జయం. సంవత్సరాది నుండి మొదటి 3 నెలలలోపు గురుబలం లేదు. గురుని చతుర్థ స్థాన సంచార కాలం వీరికి శుభప్రదం. గృహ నిర్మాణాదుల వలన లాభం. కుటుంబం మరియు గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. గృహ సౌఖ్యం ఉంటుంది. తల్లి తరపు ఆస్తి వృద్ధి చేస్తారు. స్థిరాస్తి వ్యాపారాలకు అధిక లాభాలు. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. న్యాయస్థానాల్లో కేసులకు వ్యవహార లాభం. మేషరాశి వారికి భాగ్య వ్యయాధిపతి అయిన గురుడు చతుర్థ కేంద్ర ముందు సంచారం సానుకూలంగా ఉంటుంది. ఆనందమైన జీవితం గడుపుతారు. చేసే పనిలో ఉత్సాహంతో, ఆత్మవిశ్వాసంతో విజయం పొందుతారు. భూ సంబంధిత వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. వీరికి నూతన నిర్మాణాలు కలిసి వస్తాయి. విద్యార్థులకు పోటీ పరీక్షలు అనుకూలంగా ఉంటాయి. శనైశ్చరుని వ్యయస్థాన సంచారం వలన ఒత్తిళ్లను ఎదుర్కొని క్రమశిక్షణతో అన్నిటినీ జయిస్తారు. ఆలోచన మరియు ప్రవర్తనలో చురుకుదనంగా ఉంటారు. ఇతర దేశాలలో ఉద్యోగం, నివాసం మరియు స్థానం సుస్థిరంగా ఉంటుంది. వృత్తి విషయాలలో విదేశీయులతో భాగస్వామి సంబంధాలు ఏర్పడతాయి. నమ్మకమైన వ్యక్తులతో వ్యాపారాలు సాగిస్తారు. జూలై 26 నుండి డిసెంబర్ 11 వరకు రేవతి, ఉత్తరాభాద్ర నక్షత్రాలలో శని వక్ర సంచారం వలన కుటుంబ వ్యాపార నిర్వహణకు ఖర్చులు పెరుగును. ఎగుమతుల వలన నష్టం. మోకాళ్ల, పాదములకు అస్వస్థత. పనులు ఆలస్యం. ఆరోగ్యంలో క్రమేపీ స్వస్థత. కష్టకాలంలో సహనంతో విజయం. వ్యాపార అవసరాల కోసం తమ కంటే తక్కువ స్థాయి వారితో స్నేహం. రాజకీయ పరంగా తగిన స్థానం కోసం ఇతర దేశాల నుండి సంపద కోసం ఎదురుచూస్తారు. విదేశీ మిత్రుల వల్ల ఆర్థికంగా బలపడతారు.
శివారాధన, రుద్రాభిషేకము, ఆంజనేయస్వామి ఆరాధన, శ్రీ వెంకటేశ్వరుని పూజ వలన మనోవికాసము, ఆర్థిక పరిపుష్టి. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం మంచిది. వీరి అదృష్ట సంఖ్య 9, 1 మరియు 9 తేదీల సంఖ్యలు ఆది, సోమ, గురువారములతో కలిసి ఉంటే మరింత శుభప్రదం. పూర్తి వివరాల కొరకు మరియు వ్యక్తిగత జాతకం కొరకు మమ్మల్ని సంప్రదించగలరు. స్వస్తి.